డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగు చూసింది. ఇప్పటి వరకు 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురుపై జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్గా చేసుకుని మోసం చేస్తుంది. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీరదుర్గ నీలిమ, ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కళ్యాణ్ అనే ముగ్గురు వ్యక్తుల సహకారంతో మోసం చేస్తుంది. విడాకులు తీసుకుని డిప్రెషన్లో ఉన్న పురుషులను ఎంచుకుని వారికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకోవడం పనిగా పెట్టుకుంది నీలిమ. కొంత సమయం తీసుకుని వారి నుండి డబ్బులు దోపిడీ చేస్తుంది. తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుంది. దీంతో నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు చెందిన ముగ్గురు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. నిత్య పెళ్లి కూతురు కాజేసిన సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వీళ్ళు ఏంటంటే నిచ్చి పెళ్లి కూతురండి ఈ అమ్మాయి. ఎందుకని భార్యతో ఇబేదలు అయ్యి ఉన్నవాళ్ళు వీళ్ళు టార్గెట్ అండి. వీళ్ళు టార్గెట్ పెట్టుకుని మొత్తం లక్షలు వీళ్ళు మొత్తం తీసుకురండి కుటుంబాల మీద చాలా చాలా చిన్నభిన్నం చేస్తున్నారండి. ఇలాగ ఇప్పుడు 12 పెళ్లి అయినాయండి అమ్మాయికి అండి. ఎందుకంటే 12 పెళ్లి అయినాయి కూడా ఉన్నాయి. ఇక్కడున్న బాధ్యతలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. పెళ్లి ఇక్కడ 12 పెళ్లి అవుతూ నిచ్చి పెళ్లి కూతురు ఈ అమ్మాయి ఉందండి. ఇలా ఎంతమంది మళ్ళీ మన ఏదైనా అన్నట్లయితే డబ్బుల కోసం వాళ్ళు మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ పెడుతున్నారో వాళ్ళు మళ్ళీ కంప్లైంట్లు వాళ్ళు పెట్టి వాళ్ళు ఎంతగానో మానసికంగా వేధించి చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మళ్ళీ ఎక్కడ కాలేజీలో చదువుతున్నామని చెప్తారండి. ఇది చాలా చాలా మోసం మన అమలాపురంలో జరుగుతుందండి. ఇది అమలాపురంలో జరుగుతున్న ఇది అమలాపురంలో మేము వచ్చామండి. ఇది అమలాపురం వచ్చాము రామచంద్రపురం పాప అండి అమ్మాయి అండి. వీళ్ళైతే మాత్రం కానీ చాలా చాలా చీటింగ్ అండి. వీళ్ళైతే మాత్రం 12 పెళ్లి చేసుకుందండి రామచంద్రపురం తల్లి. ఇక్కడ తల్లి ఉందండి. అలాగే ఇలా పిల్ల మాత్రం నిచ్చి పెళ్లి కూతురండి పిల్ల అయితే మాత్రం. కానీ ఈ యొక్క అమ్మాయి ఎంతమంది జీవితాన్ని పాడు చేస్తుంది, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తుంది, ఎంతమందిని ఏడిపిస్తుందని మేము కోరుతున్నామండి. కాబట్టి ఇప్పుడు భార్య మాత్రం ఈ బేదలతో ఉన్నది మాత్రమేనండి. కాబట్టి ఇది మాత్రం వాళ్ళు మాత్రం వీళ్ళని అరెస్ట్ చేయాలని, వీళ్ళని కేసు ఎఫ్ఐఆర్ చేయాలని రామచంద్రపురంలో మేము కోరుకుంటున్నామండి. మాకు న్యాయం చేయమని కోరుతున్నామండి. ఇక్కడ ఎంతమంది వీళ్ళ ద్వారా మేము డబ్బులు లాసిపోయి ఉన్నాము, వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు ఇప్పించాలని, వీళ్ళ నుంచి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఏడిపించడానికి చూస్తాం. మాకు డబ్బు ఇప్పించి వీళ్ళని అరెస్ట్ చేయాలని, వీళ్ళు చేసే ఆధారాలు మొత్తం అరికట్టాలి మేము కోరుతున్నామండి. ఇలాగ ఎంతమంది నాశనం చేస్తారు, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారండి. ఏంటి అమలాపురం వచ్చామండి. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నోట్ అయి ఉందండి. వీళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇచ్చిన కూడా ట్రాన్స్ఫర్లు కూడా అయిన ఉన్నాయండి, అన్ని కూడానండి. కానీ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా చేసి వీళ్ళు చాలా చాలా మోసంగా చేస్తున్నారండి. వీళ్ళు చాలా మోసగాళ్ళండి. చాలా ఈ యొక్క విషయం మీద మాకు కోనసీమ జిల్లా మేము వచ్చామండి. మాకు ఎస్పీ గారు మేము మాకు ఉన్న ఇబ్బందులు కూడా వారికి మేము కాగితం ఇచ్చి ఉన్నామండి. మాకు న్యాయం చేయమని కోరుతున్నామండి. ఇక్కడ మేము ఎంతమంది అయితే తన నుంచి మేము బాధ్యతలు అయితే ఉన్నామో వాళ్ళందరూ కూడా ఎంతమంది డబ్బు స్కామ్ చేశారు అందరూ డబ్బు ఇప్పించాలని మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నామండి. వాళ్ళు అరెస్ట్ చేయాలని వాళ్ళ మీద అక్కడ రామచంద్రపురంలో వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేయాలని మేము కోరుతున్నామండి.